ఈరోజు ఎక్స్పీరియన్స్ గార్డెన్ చాలా బాగుంది. హైదరాబాద్లో అన్నింటిలోనే చాలా మంచిగా అనిపించింది. ఇంతకుముందు రామోజీ ఫిల్మ్ చూసాము, అన్ని చూసాము, అన్నింటిలో చాలా మంచిగా అనిపించింది. ఒకరోజు టైం పాస్ చేసి ఎప్పుడైనా వచ్చాము 10 గంటలము, మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ చాలా బాగుంది. ఇటువంటిది హైదరాబాద్లో ఉండడము హైదరాబాద్కు ఒక తలమానికము. ఇది మేము ఫారిన్ టూర్స్ కూడా ఎన్నో చేసినాము, కానీ ఇటువంటిది చూడడం ఫస్ట్ టైం. మేము టూలిప్ గార్డెన్ చూసినాము, యూరోప్లో వేరే అమెరికాలలో కూడా చూసినాము, ఆమ్స్టర్డామ్ కూడా చూసినాం. కానీ ఇటువంటిది ఇంకో వెరైటీగా ఉంది. ఇటువంటి దానికి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇది చేపిన అతనికి రామ్దేవ్ గారికి కృతజ్ఞతలు. ఇంకా ఆయన డెవలప్ అయ్యి ఇటువంటి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఎక్స్పీరియన్స్ పార్క్ చాలా బాగుంది. ఇంతవరకు ఇక్కడ హైదరాబాద్ సీటు కానీ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో చూడలేదు. చెట్లు కూడా బాగున్నాయి. కల్పవృక్షం అట 1500 సంవత్సరాలది, ఇంకా 5 సంవత్సరాలు 5,000 సంవత్సరాల దాకా ఉంటుందని రాసిండు అక్కడ. కల్పవృక్షం మనం చూడటమే బాగా అదృష్టం. అది 1500 సంవత్సరాలు బతికి ఇంకా బతికిందంటే దాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, దీని ఆర్గనైజర్కి, ఓనర్స్కి. మిగతా పూలు, చెట్లు, రాతి బొమ్మలు, రాతి శిల్పాలు అన్నీ చాలా బాగున్నాయి. షూటింగ్ స్పాట్ లెక్క చాలా మంచిగా ఉంది ప్రదేశం. హాయిగా ఒకరోజు ఎంజాయ్ చేయొచ్చు. సిటీ వాళ్ళందరూ కూడా వచ్చి, సిటీ అయితే ఎక్కడైతే హైదరాబాద్కి ఇది ఒక తలమానికం. హైదరాబాద్కి చార్మినారు, గోల్కొండలో తర్వాత ఇది. అటు చివర రామోజీ ఫిల్మ్ సిటీ, ఇటు చివర ఎక్స్పీరియన్స్ పార్క్. ఈరోజు పార్కుకు రావడం జరిగింది. అన్ని రకాల చెట్లు, అన్ని రకాల పూల మొక్కలు, ఆరోగ్యకరమైన చెట్లు, ఆక్సిజన్ మంచిగా ఉన్నది. రెస్టారెంట్ కూడా బాగానే ఉన్నది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వెహికల్స్ సౌకర్యాలు బాగున్నాయి. సంతోషంగా ఉన్నాం. హ్యాపీనెస్ అంతా బాగానే ఉన్నది. చీఫ్ అండ్ బెస్ట్. ఇది ఎక్స్క్యూరియం ఎకో పార్క్ చిలుకూరి టెంపుల్ రోడ్ పక్కకు ఉంటుంది. ఇది 10-15 కిలోమీటర్ల అవతల. కానీ చాలా చాలా బాగున్నది. పాత వృక్షాలు ఉన్నట్టుగానే కొన్ని సంవత్సరాల కింద ఏళ్ల కింద ఏళ్ళు ఉన్నాయి. 5-15 ఏళ్ల కింద చెట్లు ఉన్నాయి. తర్వాత ఇంకొక 5,000 వరకు వాటి లైఫ్ ఉందని చెప్పి లైఫ్ గ్యారంటీగా ఇస్తున్నారు. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇంకా 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 డెవలప్ కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. తర్వాత అందరికీ చూడముచ్చటగా ఉన్నది. మేము హైదరాబాద్ కర్మర్ఘాట్ సర్వర్ బండ్కి వెళ్ళి వచ్చినాం. చాలా ఎంజాయ్ చేసినాం. మిగతా మా ఫ్రెండ్స్ కూడా అందరిది వద్దా అనుకుంటున్నారు. నిన్ననే ఇక్కడ గ్రూప్ ఈవెంట్ కూడా జరిగింది. అది కూడా చాలా బాగుందని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. ఈరోజు చాలా ఇది బాగుంది. ఇది ఫ్యూచర్లో చాలా చాలా డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఇటువంటి ప్రేమికులకు, వృక్ష ప్రేమికులకు అటువంటి ఉన్నారంటే మన వ్యవస్థ, మన ఆర్గనైజేషన్ చాలా బాగుపడుతుంది. ఇక మంచి అట్మాస్ఫియరు సిటీలో దగ్గరలో ఇన్ని విధాలుగా ఉంటుందంటే దీంట్లో కాపాడాలని చెప్పి, ఇటువంటి ఇంకా మంచి వృక్షాలు ఎక్కువ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. ఈవెంట్ కూడా బాగా జరిగింది. హోలీ మా అపార్ట్మెంట్కి వెళ్ళి హోలీ వచ్చింది, సూపర్ అయిందని చెప్పారు. ఇప్పుడు కపుల్స్ కిట్ తోటి వచ్చినాము, అది కూడా బాగా అయింది. మళ్ళీ కూడా రావాలని ఉంది మాకు. ఇది చాలా హ్యాపీగా ఉన్నది మాకు. ఇటువంటి గార్డెన్ మేము ఎప్పుడు చూడలేదు. కొత్త చూసినట్టు వెరైటీ ఉన్నది. మీ నిర్మాతకు చాలా 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 ధన్యవాదాలు. ఎప్పుడు ఇలా రావాలని మేము చాలా చాలా కోరుకుంటున్నాము. కాకపోతే మాకు చూసి తనివి తీరినట్టు లేదు, తృప్తి అయినట్టు లేదు. మళ్ళీ ఎప్పుడు రావాలి అని ఆలోచిస్తున్నాము. ఎంత తిరిగినా ఏం చేసినా మా ఏజ్ టూ మచ్గా నడిచినాము, కానీ ఇంకా కూడా మాకు తనివి తీరలేదండి. థ్యాంక్ యూ. స్టే చేయాలని కూడా ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము స్టే చేస్తాము. అది కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కొన్ని వేస్ట్ మెటీరియల్ తోటి చాలా చాలా డిఫరెంట్ బొమ్మలే కానీ, చెట్లు కానీ, అన్ని డిఫరెంట్ ఆర్టికల్స్ చాలా బాగున్నాయి. ఆ కళాకృతానికి కూడా చాలా ధన్యవాదములు.